జిల్లా టి నరసాపురంలో అర్ధరాత్రి వేళ ది లెమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడప నాగరాజు ఆధ్వర్యంలో జేసీబీలతో ప్రార్థన మందిరాన్ని ధ్వంసం చేయడంపై బాధితులు క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ పవిత్ర గ్రంథాలయం మరియు ఫర్నిచర్ను కూడా తీసుకొనివ్వకుండా చర్చిని కూల్చివేశారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. అడప నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే స్పందించి రాజకీయ బలంతో అరాచకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మరియు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అలాగే మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయిపోయింది. మాకు 3 రోజుల నుంచి నిద్ర లేదు, ఆహారం లేవు, అన్నం తింటలేదు. మరి అడప నాగరాజు గారు దాన్ని కొక్కులేరు మాట్లాడి ఎవరి ద్వారాగా మాట్లాడారు. ఆయన ఇంటికి కూడా మేము 10 సార్లు వెళ్ళి బతికిలాడాం, ఆటో వేసుకుని వెళ్ళి అయ్యా మా చర్చి పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మేము బతికిలాడినందుకు వచ్చి మా చర్చిని పడేయించాడు. ఆయన వెంటనే అరెస్ట్ చేయమని మేము కోరుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నా సరే మా చర్చి మరలా పూర్తి కట్టే వరకు ఆయన విడుదల కాకూడదండి. ఆయన అదే స్థలంలో మాకు చర్చి కావాలి. మరి మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. అది ఎవరిదే కాదండి, ఒక రైతుది కాదు, ఒక ఆర్మీవుడిది కాదు, అది కొంత పౌరం బాబు. అది మాకు ఏనాడో పట్ట వచ్చింది. సరే దాన్ని మరి మాకు పట్ట ఇచ్చి అదే స్థలంలో మా మందిరం కట్టేలాగా మాకు సహాయం చేయమని వీడియో గారిని మేము కోరుకుంటున్నామండి. అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తున్నటువంటి ఆ యొక్క అగ్రవర్ణాలకి కొమ్ము కాస్తున్నటువంటి వారు దీన్ని పరిగణలో తీసుకుని అన్ని విధాలా ఆలోచించి ఇది ఒక చర్చకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయానికి ఈ చర్చలో జరిగినటువంటి నష్టము, ఈ చర్చలో జరిగినటువంటి అనేక రకమైన వస్తువులు ఆ చర్చలో ఉన్నాయి. ఇన్వర్టర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, క్యాషియో ఉంది, సీసీ కెమెరా ఉన్నాయి, పులిపీట్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, మీటర్ ఉంది, కరెంట్ ఉంది. 2 లక్షల రూపాయలు సామాను చర్చిలో ఉంది. 2 లక్షల రూపాయల చర్చ్ సామాను చర్చిలో ఉంది. ఆ చర్చి కట్టడానికి మాకు 5 లక్షలు ఖర్చు అయింది. ఆ చర్చి పునర్నిర్మాణం జరిగే వరకు ఈ కార్యక్రమాన్ని మేము వదిలిపెట్టము. మాకు నష్టపరిహారం వల్ల చెల్లించాలి, లేదా చర్చిలో మాకు ఆ స్థలంలో వేరే చర్చ్ అయినా మాకు అడప నాగరాజు కట్టివ్వాలి. ఎందుకంటే దీనికి కారణం అంతా కూడా అడప నాగరాజు గారి యొక్క ప్రొక్లైన్ వచ్చి ఆ స్థలంలో పడవేయడం జరిగింది. ఇది మాకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని మేము మీడియా పూర్వకం మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు మా పాస్టర్ గారికి హెల్త్ బాగాలేదు, అయితే హాస్పిటల్ కానీ బదిలేదు హైదరాబాద్. మరి ఏం జరిగిందో ఏం చేశారు, 1 గంట 12 నుంచి 1 గంట 2 ఆ టైంలో చర్చి పడేయడం జరిగింది. ఏంటని తెలిస్తే మేము వెంటనే ఫిర్యాదు చేయడానికి అక్కడికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి. అయితే మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు, కానీ వచ్చేస్తాం ఇచ్చేస్తామని అంటున్నారు, కానీ ఏమీ పట్టించుకుంటలేదు. ఒకప్పుడేమో మేము చర్చి కడుక్కుంటుంటే అతను చేనుగల అతను వచ్చి ఏం చేస్తున్నారు ఏంటనంటే మేము చర్చి కడుక్కుంటామంటే మా బాత్రూంలో ఉండే రండి కడుక్కుందరు కానీ అని అన్నాడు. అయితే మేము వెంటనే మళ్ళీ స్టేషన్ కాడికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చాం, ఇలా జరిగింది. ఇలా చేయవలసిన పని ఏంటి? మేము బ్రతికే పని లేదా? క్రైస్తవులు బ్రతికే పని లేదా? మరేంటి మమ్మల్ని చూస్తే ఒక కులం తాళం లేని వాళ్ళకిలా చూస్తున్నారు ఏంటి? దాన్ని మీరు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. అడప నాగరాజు ద్వారా జరిగింది, అది అరెస్ట్ చేయాలి అతన్ని. జేసీబీ కూడా అయింది.
కనుక మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. మాకు అక్కడే మందిరం కావాలి.